హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఔష పొడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దోరగా వేయించిన ఔషలు అలాగే దోరగా వేయించుకున్న కరివేపాకును వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత దోరగా వేయించిన ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇంతేనండి. ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని ప్లాస్టిక్ బాక్స్లోకి లేదా గాజు సీసాలోకి వేసుకొని పెట్టుకోవాలి. ఒక నెల 2-3 నెలల వరకు కూడా పాడవకుండా ఉంటుంది. ఈ పొడిని ఇడ్లీతోటి, దోశతోని, జొన్న రొట్టెతోటి, పెరుగులో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.